కడపలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య పోస్టర్ల వార్ నడుస్తోంది. కడప నగరంలోని అశోక్ నగర్ లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన పోస్టర్లపై గుర్తు తెలియని వ్యక్తులు రంగులు వేశారు. దీంతో ఆ పోస్టర్లను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి శుభ్రపరిచారు. అక్కడికి వచ్చిన పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగారు. కేవలం తెలుగుదేశం పోస్టర్లు మాత్రమే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. నగరంలో ఉన్న వైసీపీ సిద్దం పోస్టర్లు కనిపించడం లేదా అని నిలదీశారు. అధికారులు పక్షపాతం చూపిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇలాగే పక్షపాతం చూపిస్తే తాము కూడా వైసీపీ జెండాలపై రంగులు పూయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. కడప నియోజకవర్గంలో ముఖ్యంగా మీరు గమనిస్తే ఎన్నికల కోడ్ టీడీపీ పార్టీకి మాత్రమే వచ్చింది. వారం ముందే వచ్చింది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, డేట్లు రాలేదు, ఏమీ రాలేదు. కానీ ఇక్కడున్న కార్పొరేషన్ లోని కమిషన్ నిద్రలేసేసినాడు, డిప్యూటీ సీఎం నిద్రలేసినాడు, సచివాలయ సిబ్బంది నిద్రలేసినారు. అందరూ పోయి టీడీపీ పోస్టర్స్ ఎక్కడున్నాయి అక్కడ సున్నాలు కొట్టడము, చించడము, డబ్బులు కట్టి కార్పొరేషన్ వేసుకున్న బ్యానర్లు కూడా చించుతున్నారంటే వీళ్ళు ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావాలా. మేము డబ్బులు కట్టాం, ఒక్కొక్క బ్యానర్ కి మేము డబ్బులు కట్టాం. డబ్బులు కట్టి వేసుకున్న బ్యానర్లు చించుతున్నారంటే ఏమనాలా? బ్యానర్లు చించుతుంటే వచ్చి కార్పొరేషన్ లో ఉన్న నాగేంద్ర అనే వ్యక్తి వచ్చి కింద ఎంప్లాయీని కొడతాడా? అంటే కింద ఎంప్లాయీని కార్పొరేషన్ సిబ్బంది కొడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చిన్న ఎంప్లాయీని వాళ్ళని బలవంతం పెట్టి బెదిరించి తీసుకుపోయి ఇలాంటి వాటి మీద దౌర్జన్యంగా చేస్తున్నారు. ఎందుకు? అధికారం ఉందని అధికార దుర్వినియోగం చేసుకున్నారు. మాకొక్కరికేనా కోడు అడుగుతున్నాను, డైరెక్ట్ గా మీడియా ద్వారా అడుగుతున్నాను, కమిషనర్ అడుగుతున్నాను, డిప్యూటీ సీఎం అడుగుతున్నాను, సీఎం అడుగుతున్నాను, అలాగనే సచివాలయంలో సిబ్బందిని అడుగుతున్నాను, పోలీసులను అడుగుతున్నాను. కోడ్ అనేది మాకు మాత్రమేనా? కోడ్ ఎప్పుడు వచ్చింది? ప్రజలకు ఎవ్వరికి తెలియని కోడ్ ఈ రోజు మీకెట్ట తెలిసింది? కోడ్ వచ్చిందా? కోడ్ రాకముందే మీరు ఎందుకు మా బ్యానర్